నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైడ్కి స్వాగతం. కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న డ్రామాలో ప్రతిరోజు కొత్త మలుపులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. డీకే శివకుమార్ సీఎం కాబోతున్నారు. కానీ రాహుల్ గాంధీ అసలు ప్లాన్ ఏమిటి అంటే సిద్ధరామయ్యను పూర్తిగా కర్ణాటక రాజకీయాల నుంచి దూరం చేయడం. డీకే శివకుమార్ కూడా అదే కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎలాంటి అంతర్గత సమస్యలు లేకుండా ఉండాలి అని ఆయన భావిస్తున్నారు. అందుకే సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆఫర్ చేసింది కూడా. అంటే ఆయనకు కర్ణాటకతో ఇక సంబంధాలు లేకుండా చేయాలని వారు చేయాలని అనుకుంటున్నారు. కానీ సిద్ధరామయ్య చాలా అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. హైకమాండ్ ఒత్తిడితో సీఎం పదవిని వదిలి ఆయన మనసు మాత్రం ఇప్పటికీ కర్ణాటక రాజకీయాలపైనే ఉంది. ఆయన స్పష్టంగా చెప్పారు, నేను ఎమ్మెల్యేగా కర్ణాటకలోనే ఉంటాను, కర్ణాటకే నా కర్మభూమి అని. అంటే దాని అర్థం ఏమిటి? డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయినా అది ముళ్ళ కిరీటమే అవుతుంది. ఆయన ప్రభుత్వ స్థిరత్వంపై ఎప్పుడు ప్రమాదం వేలాడుతూనే ఉంటుంది. ఇది బలమైన ప్రభుత్వం కాదు, ఒక స్థిరమైన ప్రభుత్వం కాదు అని. ఎందుకు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలో మెజారిటీ సిద్ధరామయ్య వైపే ఉన్నారు. 2023 ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య చాలా తెలివిగా అనుచరులకు ఎక్కువ టికెట్లు ఇప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్కు ఉన్న 136 మంది ఎమ్మెల్యేల్లో 100కు పైగా సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారేనని చెబుతున్నారు. అంటే వారి విశ్వాసం డీకే శివకుమార్పై కాదు, సిద్ధరామయ్య వైపే ఉంది. ఇప్పుడు సిద్ధరామయ్య కర్ణాటకను వదిలి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఆయన చాలా జాగ్రత్తగా రాజకీయ చెస్ ఆడేస్తున్నారు. ఆయన లక్ష్యం 2028. డీకే శివకుమార్ సీఎం అయిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. ఆయన సొంత పార్టీలోనే పూర్తి మెజారిటీ ఆయనకు ఉండదు. ఒక విధంగా చూస్తే ఆయన మైనారిటీ సీఎంగా అవుతారని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సిద్ధరామయ్య వేసిన ప్రతి అడుగు చాలా ఆలోచించి వేసినదే. ఇప్పుడు ఆయన 2028 ఎన్నికల కోసం తన రాజకీయ బాట సిద్ధం చేసుకుంటున్నారు. 2023లో కాంగ్రెస్లో ఒక ఒప్పందం జరిగింది. 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య, తర్వాత 2.5 ఏళ్ళు డీకే శివకుమార్ అవుతారు అని. ఆ సమయంలోనే సిద్ధరామయ్య అంగీకరించారు, సీఎం అయ్యారు కూడా. కానీ 2025లో నవంబర్లో 2.5 ఏళ్ళు పూర్తి అయ్యాక ఆయన కుర్చీ వదలడానికి నిరాకరించారు. ఎందుకు అంటే అధికారం మోజు ఎవరికైనా ఉంటుంది. అంతేకాదు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నప్పుడు ఆయన ఎందుకు పదవి వదులుతారు? రాహుల్ గాంధీకి పరిస్థితి క్లిష్టమైంది. చివరకు హైకమాండ్ తీవ్ర ఒత్తిడి తెచ్చింది. మీరు మాట ఇచ్చారు, ఇప్పుడు ఆ మాట నిలబెట్టాలి అని చెప్పారు. అలా సిద్ధరామయ్య బలవంతంగా రాజీనామాకు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన 2028 కోసం గేమ్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన వేసిన పెద్ద రాజకీయ పావు కులగణన సర్వే. కర్ణాటక రాజకీయాల్లో చాలా కాలంగా లింగాయత్ వర్సెస్ ఒక్కలిగ అనే సమీకరణం ఉంది. కానీ సిద్ధరామయ్య అహిందా అనే కొత్త సామాజిక వర్గాన్ని తీసుకొని వచ్చారు. అహిందా అంటే ఓబీసీలు, దళితులు, మైనారిటీలు. లింగాయత్లు, ఒక్కలిగాలను పక్కన పెట్టండి, ఈ వర్గంతోనే రాజకీయం చేద్దాము అన్నది సిద్ధరామయ్య యొక్క వ్యూహం. ఇప్పుడు ఆయన కులగణన నివేదికను అంగీకరించి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఆ నివేదిక పెండింగ్లో ఉండేది. కానీ ఇప్పుడు రాజీనామా చేసే ముందు దానిని అధికారికంగా ఆయన అంగీకరించేశారు. ఇప్పుడు ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలా వద్దా అనే ఒత్తిడి డీకే శివకుమార్పై పడిపోయింది. అందులో ఏముంది అసలు? అందులో ఏముంది? ఆ నివేదిక ప్రకారం కర్ణాటకలో అతిపెద్ద కమ్యూనిటీ ముస్లింలేదే నట. ఆ తర్వాత లింగాయత్లు 11%, ఒక్కలిగలు 10 to 12% మధ్య. సిద్ధరామయ్య కురుబ కమ్యూనిటీ ఆల్మోస్ట్ 8%. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే హిందువులను లింగాయత, ఒక్కలిగ, కురుబ అంటూ విభజిస్తే మొత్తం ముస్లింలను ఒకే కమ్యూనిటీగా ఎలా చూపిస్తారు? ముస్లింలలో షేక్, సయ్యద్, పఠాన్, అన్సారీ వంటి వర్గాలు లేవా? వారిలో చాలామందికి ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కదా. అయితే వాటిని విడదీయకుండా మొత్తం ముస్లిం సమాజాన్ని ఒక కమ్యూనిటీగా చూపించడం న్యాయమా?
ఇదే కాంగ్రెస్ మైనారిటీ తుష్టీకరణ రాజకీయాల ఉదాహరణకు అన్ని విమర్శనలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు డీకే శివకుమార్ ముందు పెద్ద సమస్య ఏమిటి అంటే, ఈ నివేదికను సభలో పెడితే ఒక్కలిగలు లింగాయతులు కోపిస్తారు. ఎందుకంటే వారి సంఖ్య తక్కువగా చూపిస్తున్నారు అని భావిస్తారు. ఒకవేళ పెట్టకపోతే ఓబీసీలు కోపిస్తారు, రాహుల్ గాంధీ చేస్తున్న ఓబీసీ రాజకీయాలకే దెబ్బ తగులుతుంది అని. ఎందుకంటే ఈ నివేదిక ప్రకారం ఓబీసీలు వెనకబడిన వర్గాలు కలిపి దాదాపు 70% జనాభా ఉంటారు. అందుకే డీకే శివకుమార్ ఏం చేసినా సమస్యే. అదే సిద్ధరామయ్య వేసిన ఉచ్చు. ఆయన ఆలోచన స్పష్టంగా ఉంది. 2028 నాటికి డీకే శివకుమార్ని పూర్తిగా ప్రజల్లో బలహీనపరచాలి అని. ఇప్పటికే సిద్ధరామయ్య వర్గానికి చెందిన కురుబ కమ్యూనిటీ నేతలు నిరసనలు మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు చేస్తున్నారు. అహిందా ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ బొమ్మలను కూడా దహనం చేస్తున్నారు. అంటే సిద్ధరామయ్య అప్పటి నుంచే తన రాజకీయ గేమ్ ఆడుతున్నారా? డీకే శివకుమార్కు వచ్చే 2 ఏళ్ళ చాలా కఠినంగా ఉండబోతున్న ఈ 2 ఏళ్ల పరిపాలన. సిద్ధరామయ్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆయనకు ప్రశాంతంగా పాలించనియ్యరు అని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో తిరుగుబాటు కూడా జరిగే అవకాశం ఉంది. పరిస్థితి అదుపు తప్పితే రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం కూడా కొట్టిపారేయలేమని చెబుతున్నారు. అంటే రాహుల్ గాంధీ ఆలోచించిన నాయకత్వ మార్పు కాంగ్రెస్కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేసే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. సిద్ధరామయ్య స్పష్టంగా సంకేతం ఇచ్చేశారు, నేను రాజ్యసభకు వెళ్ళను, కర్ణాటకలోనే ఉంటాను అని. అంటే ఆయన డీకే శివకుమార్ను స్వేచ్ఛగా పాలన చేయనీయము అనే సందేశం ఇచ్చినట్టే. ఇప్పుడు కాంగ్రెస్కు వచ్చే 2 ఏళ్ళు అత్యంత క్లిష్టకాలం కావచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్.